ఇదివరకు మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంటంటే 7 yearsలో 4 years ఫ్లెక్సిబుల్గా బిట్వీన్ 6 to 12, 7 yearsలో 4 years ఎక్కడ చదివినా పర్లేదు అక్కడ లోకల్ అవుతారని మనం పెట్టాము సార్. ఈ గవర్నమెంట్ వచ్చాక అది మార్చేది పెట్టారు, GO 33 అనుకుంటారు. సో రిక్వెస్ట్ ఏంటంటే దాదాపు 50 మంది పిల్లలు ఎటు కాకుండా అయిపోయారు. ఏంటంటే వాళ్ళు ఆంధ్రాలో చదువుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళు +2 అక్కడ చేశారు, ఇక్కడ 10th దాకా ఇక్కడ చదివారు. 50 మంది మెడిసిన్కి క్వాలిఫై అయిన వాళ్ళు నీట్లో దే ఆర్ సఫరింగ్. వాట్ దే రిక్వెస్ట్ వాళ్ళందరినీ కలిశారంటే గవర్నమెంట్లో, సీఎంని తప్ప. సో నేనేం చెప్పానంటే చీఫ్ సెక్రటరీ గారిని అడుగుతాను, గవర్నమెంట్లో కూడా వాళ్ళు అడిగేది కూడా సింపుల్ సార్. వాళ్ళు ఏమంటే సరే దే ఆర్ నాట్ డిబేటింగ్ సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఆర్ వాట్ ఎవర్ అది ఇచ్చినట్టు కూడా ఉన్నారు. అయితే వాళ్ళు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీన్ని రెట్రాస్పెక్టివ్గా కాకుండా ప్రాస్పెక్టివ్, అంటే ఈ పిల్లలు ఎవరైతే ఆల్రెడీ మధ్యలో ఉండిపోయారు ట్రాన్సిషన్లో వాళ్ళకి రిలీఫ్ ఇవ్వాలంటే 28 తర్వాత ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నారు. అంటే ఉంది సార్, రిప్రజెంటేషన్ ఉంది, ఆ పిల్లలందరూ ఉన్నారు, నా ముందే ఉన్నారు, మొత్తం ఫ్యామిలీస్ పేరెంట్స్ అందరూ ఉన్నారు. మీరు ఎన్ని గంటలకు కలవగలుగుతారు? నేను మా ఎమ్మెల్సీ నుంచి పంపిస్తాను. ఎన్ని గంటలకు పంపమంటారు? సరే, రేపు ఉదయం రమ్మంటారా? 10-10:30 ఎప్పుడు రమ్మంటారు మీరు చెప్పండి. దాన్ని బట్టి మా శ్రవణ్ దాసోజీ ఉన్నారు కదా, డాక్టర్ శ్రవణ్ ఎమ్మెల్సీ, ఒక టైం చెప్పండి సార్, దాన్ని బట్టి వెల్కమ్ 11-11:30. So Shravan will lead the delegation, will bring in a handful of students and parents. అంటే ఏం లేదు సార్, 28 తర్వాత మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి, ఇబ్బంది లేదు, పిల్లలు థ్యాంక్ యూ.